అప్పటికే ఆఫీస్ సమయం కావడంతో ఎంతో కంగారుగా తన టిఫిన్ని పూర్తి చేస్తోంది రాధ. అసలే ఆలస్యంగా వెళితే వాళ్ళ బాస్ ఇంకా ఎక్స్ట్రా వర్క్ అప్పచెప్తాడు. వాళ్ళ బాస్ అంటే రాధకు చాలా భయం. ఎప్పుడు కాస్త ఆలస్యమైనా దానికి డబల్ వర్క్ అప్పగించి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాళ్ళ బాస్ మోహన్. ఎలాగోలా బయటకు వెళ్ళి ఆటో కోసం ఎదురు చూడాలి అనుకుంటోంది రాధ. అలా తను నడుచుకుంటూ వెళుతూ ఉండగా వెనక నుండి తన పక్కింట్లోనే ఉంటున్న ఆనంద్ తన దాకా వచ్చి బైక్ని ఆపుతాడు. ఆనంద్ కూడా రాధ పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఏంటి రాధ గారు, ఈరోజు కూడా మీకు ఆలస్యం అయిందా? అందుకే ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేయాలి అని చెప్తాను నేను. నిన్న మీరు లేట్ నైట్ కూడా వర్క్ చేసి ఇంటికొచ్చి లేటుగా నిద్రపోయి ఉంటారు. అందుకే ఈరోజు మార్నింగ్ ఇంత లేట్ అయింది. అసలే మన బాస్ సంగతి తెలుసు కదా. ఇప్పుడు మీకు ఆటో దొరికేదాకా ఎక్కడ ఎదురు చూస్తారులేండి. ఇద్దరం అదే ఆఫీసుకు కదా వెళ్ళేది. రండి, నేను తీసుకెళ్తాను. అప్పుడే మీకు సమయానికి పని అవుతుంది. ఆటో కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఈరోజు కూడా మీరు ఆలస్యంగానే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అదే కదా నా కంగారు కూడా. అందుకే ఇలా పరుగు పెడుతున్నాను ఆనంద్ గారు. అసలు 5 నిమిషాలు ఆలస్యమైతే ఎవరైనా 5 గంటల వర్క్ అప్పచెప్తారా? మీరే చెప్పండి. నిన్న నా ఆలస్యానికి కారణం బాసే. అది తెలిసి కూడా బాస్ మళ్ళీ నా మీద ఎక్స్ట్రా వర్క్ వేశారు. 2-3 సార్లు ఆయన బారిన పడకుండా మీరే నన్ను సేవ్ చేశారు. మళ్ళీ ఈరోజు. సరే పదండి, తొందరగా ఆఫీస్కి వెళ్ళడం ఇంపార్టెంట్. చేయగలిగేదేముంది? అలా మాట్లాడుకుని రాధ కూడా ఆనంద్ బైక్ ఎక్కి ఇద్దరు కలిసి ఆఫీస్కు వెళతారు. వెళ్ళేసరికి రాధ కోసం తన స్నేహితురాలు అక్షర ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమే, ఈరోజు కూడా ఆలస్యంగానే వచ్చావా? అసలు నీకు ఇది అలవాటుగా మారిపోయింది. నాకు తెలిసి 1 వీక్లో నువ్వు 2-3 టైమ్స్ అయినా ఆలస్యంగానే వస్తావు, ఆలస్యంగానే ఇంటికి వెళతావు. మళ్ళీ ఆనందే డ్రాప్ చేశాడా? ఎంత నైబర్ అయితే మాత్రం సరిగ్గా నువ్వు బయలుదేరే సమయానికే ఎలా వస్తాడు ఆనంద్? ఎప్పుడు నీకు ఆలస్యమైనా మ్యాక్సిమం తనే డ్రాప్ చేస్తాడు. నాకెందుకో ఆనంద్ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఊరుకో అక్షర, నువ్వు ఒక దానివి. ఇప్పటికే నాకు ఆలస్యమైంది. ఇది కానీ బాస్ చూస్తే మళ్ళీ ఈరోజు కూడా నైట్ 10 వరకు ఆఫీస్లోనే ఉంచేస్తాడని కంగారు పడుతున్నాను. ఈలోపు నువ్వు ఆనంద్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటికీ 4-5 సార్లు ఆయనే నన్ను సేవ్ చేశారు. అలాంటి మనిషి గురించి ఇలా అనుకోవడం అవసరమా చెప్పు? ముందు నాకు ఈ సంగతి చెప్పు. నేను ఇంకా ఆఫీస్కి రాలేదని బాస్ చూశాడా లేదా? నీకింకా డౌట్గా ఉందా? ఇందాకే వచ్చి నువ్వు వచ్చావా లేదా అని అడిగి మరీ వెళ్ళాడు. సో ఖచ్చితంగా నువ్వు లేటుగా వచ్చావని బాస్కు తెలిసిపోయి ఉంటుంది. అన్నట్టు ఇందాక నువ్వు రాగానే పంపించమని ఆర్డర్ కూడా వేసి వెళ్ళాడు. వెళ్ళు వెళ్ళు, నీకే తెలుస్తుంది. అక్షర మాటలతో కంగారుగా బాస్ దగ్గరకు వెళ్ళింది రాధ. వెళ్ళేసరికి బాస్ ఈరోజు ఎందుకో కూల్గానే ఉన్నాడు. తను రాక లేట్ అయిందన్న సంగతి గమనించాడో లేదో రాధకు అర్థం కాలేదు. కమ్ రాధ, నిన్న నువ్వు చేసిన వర్క్ వల్ల మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. దానికోసం ఒక టీం ఏర్పరచుకోవాలి. నీకు కావలసిన వాళ్ళని ఎంపిక చేసుకో. వాళ్లతో పాటు కలిపి ఈ వర్క్ని పూర్తి చేయాలి. నిన్న నీ వర్క్ ది బెస్ట్ అని చెప్పాలి. దానివలన మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలా డెడికేషన్తో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉండడం నిజంగా నా అదృష్టం. అయితే మీ అందరూ నన్ను బాగా తిట్టుకుంటారని నాకు తెలుసులే. ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎంప్లాయీస్ అందరికీ డిసిప్లిన్ రాదు కదా. అందుకే సరే, నిన్న నువ్వు చేసిన వర్క్కి గాను ఈ మంత్ అంతా నువ్వు ఎప్పుడు లేట్గా వచ్చినా నీకు ఎక్స్ట్రా వర్క్ ఇవ్వను, ఓకేనా? అయితే ప్రాజెక్ట్కి సంబంధించి వర్క్ అయితే ఎక్స్ట్రాగానే ఉంటుంది. అది చేయడం అయితే నీ బాధ్యతే కదా. మీరు సూపర్ సార్. ఇవ్వను అంటూనే మళ్ళీ వర్క్ అటాచ్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని స్టాఫ్ అందరూ తిట్టుకుంటారు. ఎనీవే, నా వర్క్ని మెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. త్వరలోనే నేను అక్షర కలిసి టీం మెంబర్స్ని ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఈ వర్క్ని, ప్రాజెక్ట్ని ఎంత వీలైతే అంత తొందరగా బెస్ట్గా ప్రజెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.
ఏమైందే? బాస్ ఏమన్నాడు? అక్షర, మొట్టమొదటిసారి బాస్ని కూల్గా చూశాను తెలుసా. నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి ఇన్ని రోజులైందా, ఎప్పుడూ బాస్ మొహం చిరాగ్గా కోపంగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉన్నారో. చివరికి నేను ఒక పంచ్ వేసినా కూడా నన్ను ఏమీ అనలేదు. నీకు ఇంకో సంగతి తెలుసా? ఈ మంత్ అంతా నేను ఆలస్యం చేసినా నాకు నో పనిష్మెంట్స్. అసలు సంగతి ఏంటంటే, నిన్న చేసిన వర్క్కి నాకు ప్రెజెంటేషన్ అన్నమాట. నా వర్క్ బాగుందని క్లయింట్స్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చారట. సో దాని గురించి చెప్పడానికే బాస్ నన్ను రమ్మన్నారు. ఆ హడావిడిలో నేను ఆలస్యంగా వచ్చానని మర్చిపోయారు. అయినా ఈ మంత్ అంతా నేను ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా నాకు నో ఎక్స్ట్రా వర్క్ అంట. ఈ ప్రాజెక్ట్ని మాత్రం డెడికేషన్తో కంప్లీట్ చేస్తే చాలు అని చెప్పారు. నిజంగా ఇవాళ పొద్దున్నే నేను ఎవరి మొహం చూశానో. ఇంకెవరి మొహం? ఆనంద్ మొహమే చూసుంటావు. నువ్వు లేచినప్పటి నుంచి ఇంట్లో ఒక్కదానివేగా. తయారై బయటికి రాగానే ఆనంద్ నీకు దర్శనమిచ్చుంటాడు. ఎంతైనా ఆనంద్ నిన్ను ఇష్టపడుతున్నాడు అనిపిస్తోంది రాధా. ఇక్కడ కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆనందే ముందుంటాడు. తను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 months అయినా తను ఆఫీస్లో వర్క్ చేసిన దానికంటే నీ చుట్టూ తిరిగిందే ఎక్కువ. ఈ విషయం మా అందరికీ అర్థమవుతుంది, నీకు తప్ప. ఏమో అక్షర, నువ్వు అలా చెప్తుంటే నేనేం అనలేకపోతున్నాను. కానీ ఆనంద్ గారంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మా నైబర్ అనే కానీ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు. నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఫ్రెండ్షిప్ అడ్డు పెట్టుకొని నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. అలాంటి వ్యక్తి రాంగ్ అని ఎలా అనుకోను. ఆయన బిహేవియర్ నాకు ఎప్పుడూ నచ్చుతుంది. అండ్ అన్నిటికంటే మించి నీకు తెలుసుగా, నాన్న నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారని. అందుకే ఇటువంటి వాటిపై నాకు దృష్టి లేదు. ఆనంద్ గారు నాకు ఫ్రెండ్ మాత్రమే. నా లైఫ్లో గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి వాటి మీదే నా కాన్సన్ట్రేషన్ అంతా. ఆనంద్ గారు కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉండుండొచ్చు. మీరు అనవసరమైన అర్థాలు తీయొద్దు. ఆ తర్వాత రాధ అక్షర వర్క్లో పడ్డారు. నెమ్మదిగా టీం గురించి డిస్కస్ చేసుకొని సెటిల్ చేసుకునేసరికి నైట్ 8:30 అయిపోతుంది. మార్నింగ్ నుంచి అలసిపోయి పనిచేసి ఇంటికి చేరుకున్న రాధ అలసిపోయి చివరకు కూర్చున్న చోటనే అలాగే నిద్రపోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అలసిపోయి నిదానంగా తయారై ఆఫీస్కు బయలుదేరుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది. సారీ డాక్టర్, నేను ఈ 2 days నాన్నని చూడటానికి రాలేను. కొంచెం అర్జెంటుగా వర్క్ ఉంది. నేను ఈ వీకెండ్ తప్పకుండా వస్తాను. ప్లీజ్ మీరు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. నాన్నకు ఏ ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాజెక్ట్ నేను బాగా కంప్లీట్ చేస్తే నాకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. అది నాన్న మెడికల్ ఖర్చులకు నాకు చాలా సహాయపడుతుంది. ఇప్పటికే నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను. మీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు కదా డాక్టర్. మీరు మా ఫ్యామిలీకి వెల్ విషర్ కూడా. ప్లీజ్ డాడీని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఖచ్చితంగా ఈ వీకెండ్ వచ్చి నాన్నని చూసి వెళ్తాను. ఎంతో చలాకీగా కనిపించే రాధ మనసులో ఎంతో బాధ దాగి ఉంది. తల్లి చిన్నప్పుడే మరణించింది. తండ్రి ఈ మధ్యనే ఒక అనుకోని వార్త ద్వారా కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఒంటరిగా బతుకుతూ తండ్రి మెడికల్ ఖర్చుల కోసం, హాస్పిటల్ కోసం డబ్బు సంపాదించుకుంటూ కష్టపడుతోంది రాధ. పాపం, తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలి, హాస్పిటల్లో ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అన్నదొక్కటే ప్రస్తుతం రాధ లక్ష్యం. తల్లి చిన్నప్పుడే చనిపోయిన తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అమ్మ లేని లోటు తెలియకుండా ఎంతో గారాబంగా పెంచాడు, బాగా చదివించాడు. అయితే పెద్దగా ఆస్తులేమీ లేవు. ఆ ఇల్లు తప్ప వారికి ఆస్తులు కానీ సొంత వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. బంధువులు ఉన్నా ఆస్తి తగాదాల్లో దూరంగా ఉంటున్నారు. తండ్రి కోమాలోకి వెళ్లే కొన్ని రోజుల ముందు ఒకరోజు తనతో ఎంతో సంతోషంగా, అమ్మా రాధా,
నీకు ఒక 2 ముఖ్యమైన సంతోషకరమైన విషయాలు చెప్పాలి. మన ఆస్తి కోర్టు తగాదాల్లో ఉందని నీకు తెలుసు కదా. దానిపై మనం ఎప్పుడూ ఆశపడింది లేకపోవచ్చు, కానీ తండ్రిగా అది మనకు దక్కితే నీకు ఏ లోటు లేకుండా పెళ్లి చేయొచ్చని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఇవాళ అది నిజం కాబోతోంది. ఈరోజు రేపట్లో మన కేస్ ఫైనల్గా ఫేవర్ జరుగుతుంది అని మన లాయర్ చెప్పారు. ఆ ఆస్తంతా మనకే దక్కబోతుంది అని. అయితే ఇంతకంటే ఒక మంచి విషయం చెప్తాను, ఇప్పుడు విను. మనకి దూరపు చుట్టమైన కామాక్షి అక్క ఉంది కదా, వాళ్ళ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డట. ఎవరి అమ్మాయి అని ఎంక్వైరీ చేస్తే చుట్టాలన్న విషయం బయటపడింది. అక్కడితో వాళ్ళ అమ్మతో దెబ్బలాడి నిన్ను చేసుకుంటానని, లేదంటే అసలు పెళ్ళే చేసుకోనని పట్టు కూర్చున్నట్ట. ఇందాకే అత్త ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. మేమంతా చిన్నప్పుడు కలిసి మెలిసి పెరిగిన వాళ్ళమే. కాలక్రమేణా దూరాలు వచ్చాయి అంతే. సొంత చెల్లెలు కాకపోయినా నాకు తనంటే ఎంతో అభిమానం. చిన్నతనంలో కలిసి ఆడుకునేవాళ్ళం. అందుకే తను ఫోన్ చేసి చెప్పగానే నేను చాలా సంతోషించాను. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వలన ఇంతకాలం కలవలేదు, కానీ ఎప్పటి నుండో మళ్ళీ కలవాలని, మనం ఎలా ఉన్నామో ఏంటో బాగోగులు చూడాలని తను కూడా అనుకుందట. అయితే మనం ఎక్కడున్నామన్న సంగతి తనకు తెలియక ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు తన కొడుకు ద్వారా ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఇలా మన జీవితంలో ఎంతో ముఖ్యమైన 2 విషయాలు మనకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతున్నాయి. భయపడకు, ఆ అబ్బాయి కూడా నీకు నచ్చితేనే పెళ్ళి, లేదంటే లేదు. నా బంగారు తల్లికి నచ్చకుండా నేను పెళ్లి చేస్తానా? అబ్బాయి బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాడని చెప్పింది. వాళ్ళు కూడా మరింత ఆస్తిపరులేమీ కాదు. నువ్వేమంటావు తల్లి? అదేంటి నాన్న, నేను ఎప్పుడైనా అన్నానా నాకు నచ్చాలి అని? మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అంటే ఇప్పటిదాకా మనం వాళ్ళని కలవలేదు, చూడలేదు కదా, అందుకే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. మీకు ఎంత నమ్మకం లేకపోతే మాటిస్తారు? మీ మాటే నా మాట, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎలాగూ వాళ్ళు త్వరలోనే కలుస్తారు అంటున్నావు కదా, అప్పుడే ఎలా ఉంటారో ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. మా నాన్న నా కోసం ఏం చేసినా మంచి చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. అలా చెప్తున్న రాధ మాటలకు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. అయితే ఆనందం ఎంతోసేపు నిలబడదు. జీవితంలో ఎప్పుడూ మనిషిని కష్టం వెంటాడుతూనే ఉంటుంది అన్నట్టుగా తర్వాత రోజు వచ్చే తీర్పు తనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అనుకున్న శ్రీనివాస్కు ఆ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తి వాళ్లకు రావడం లేదని, చివరకు తీర్పు వేరే వారికి అనుకూలంగా వెళ్ళిందని తెలిసి శ్రీనివాస్ చాలా బాధపడతాడు. తను ఎంతో నమ్మకంగా కూతురుతో మొత్తం తనకే వస్తుందని కూడా చెప్పాడు. ఆస్తి తనకు లెక్క కాకపోవచ్చు, కానీ అది చేతికందితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆశపడ్డాడు. దాంతో నిరాశకు గురవుతాడు శ్రీనివాస్. అది చాలదన్నట్టు ఈ సంగతి కూతురుతో చెప్పి బాధపడుతూ ఉండగానే తనకు మరో ఫోన్ వస్తుంది. అది ఎవరినుంచో కాదు, పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తన చెల్లెలు కామాక్షి దగ్గర నుంచి. ఈ ఆస్తి వారికి దక్కలేదన్న సంగతి తెలుసుకున్న కామాక్షి సంబంధం కుదరదని, రాధకు తన కొడుకునిచ్చి పెళ్లి చేయనని ఖరాఖండిగా చెప్తుంది. ఆస్తి రాలేదు అన్నదానికంటే ఇది శ్రీనివాస్కు చాలా పెద్ద దెబ్బ. శ్రీనివాస్ ఆ మాటలు వింటూనే కుప్పకూలిపోయాడు. కనీసం ఫోన్ చేసింది ఎవరు, ఏం మాట్లాడారు అన్న విషయం కూడా రాధకు ఏమాత్రం తెలీదు. ఏం జరిగిందో కూడా తెలీదు. మాట్లాడుతూ తండ్రి అలా పడిపోవడం చూసి కంగారు పడిపోయి రాధ గబగబా హాస్పిటల్కు తీసుకువెళుతుంది. అయితే శ్రీనివాస్కు హార్ట్అటాక్ వచ్చిందని, దురదృష్టవశాత్తు ఆయన షాక్లో ఉండడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయారని చెప్తారు డాక్టర్. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రాధకు చాలా టైం పట్టింది. కానీ హాస్పిటల్ ఖర్చులకైనా డబ్బు కావాలి. తండ్రిని
బ్రతికించుకోవాలి. అందుకే ఈ ఉద్యోగం చేరి ఏ రోజు తండ్రి కళ్ళు తెరుస్తాడా అన్న ఆశతో ఎదురు చూస్తోంది రాధ. అయితే పెళ్లి క్యాన్సిల్ అయిందని, ఆ వార్త వల్లనే తండ్రి ఇలా అయ్యాడని రాధకు ఏమాత్రం తెలీదు. అందుకే అక్షరతో తన మ్యాచ్ ఫిక్స్ అయిందని అంత నమ్మకంగా చెప్తుంది. తండ్రి కోమా నుంచి బయటపడిన తర్వాత పెళ్లి పనులు, పెళ్లి విషయాలు మొదలవుతాయని తన ఆశ. తండ్రి మాటిచ్చాడు కనుక దానికి తను కూడా కట్టుబడి ఉండాలనే నిర్ణయించుకుంది రాధ. ఇలా తండ్రి గురించిన ఆలోచనల నుంచి బయటపడి రాధ ఎప్పటిలా ఆఫీస్కు బయలుదేరింది. అయితే తనకంటే కొంచెం ముందుగా బయలుదేరిన ఆనంద్ రాధ వస్తుంది అన్న ఉద్దేశంతో తన కోసం దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్షర ఆలోచించినట్టు ఆనంద్కి రాధ అంటే చాలా ఇష్టం. ఆ విషయం రాధకే అర్థం కాలేదు. హడావిడిగా తయారై ఆటో వెతుక్కోవాలి అనుకుంటూ బయటకు వస్తున్న రాధను చూస్తాడు ఆనంద్. ఆనంద్ రాధను అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంతో హడావిడిగా నడుచుకుంటూ సింపుల్గా తయారై వస్తున్న రాధ తన కంటికి దేవతలా కనిపిస్తుంది. ఆనంద్ని చూసి ఆగిన రాధ, ఏంటి ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు? మీరు ఇందాకే బయలుదేరారు కదా, ఈ పాటికి ఆఫీసుకు కూడా చేరుకునేవారు. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా రాధ గారు. అసలే మీకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, నిన్న కూడా స్ట్రైన్ అయి ఇంటికి వచ్చుంటారు. మళ్ళీ ఆటో కోసం వెతుక్కుంటూ కొంత దూరం నడుచుకుంటూ ఇబ్బంది పడతారేమో, నేను డ్రాప్ చేద్దామని. అయినా ప్రతిరోజు ఇలా కష్టపడడం దేనికి? మన ఇద్దరం ఒకే ఆఫీస్కి వెళుతున్నాం. నాకు ఎలాగూ బైక్ ఉంది, ఇద్దరం కలిసి బైక్లోనే వెళ్ళొచ్చు కదా. నేను ఎన్నోసార్లు ఈ మాట చెప్పాను, కానీ మీరు నా మాట వినరుగా. ఎప్పుడో ఒకసారి ఇలా బతిమలాడితే తప్ప నాతో పాటు రారు. అదేం లేదండి, నా వల్ల మీకెందుకు శ్రమ అని. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఎర్లీగా వెళ్ళాలి అనుకుంటే నా కోసం ఆగిపోవాలి కదా. అయినా బోల్డని ఆటోలు మన ఆఫీస్ వైపు వెళతాయి. నాగా నేను వెళ్ళడమే నాకు ఇష్టం. నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని, అంతకంటే మరేం లేదు. ఎందుకు ఆనంద్ గారు నా కోసం వెయిట్ చేస్తూ నన్ను డ్రాప్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఒకవేళ నిజంగా అక్షర చెప్పినట్టు ఆనంద్ గారు నన్ను ఇష్టపడుతున్నారా? ఆనంద్ గారు చాలా మంచి వ్యక్తి. నిజానికి నాతో ఎప్పుడూ రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తారు. అయితే నాన్న నా గురించి ఎప్పుడో మాటిచ్చేశారు కదా, ఆ సంగతి తెలియక పాపం నా మీద ఏమైనా హోప్స్ పెట్టుకుంటున్నారేమో. నేను ఆ విషయం క్లియర్ చేస్తే మంచిది. ఏంటో ఎన్నిసార్లు తనతో విషయం చెప్పాలని అనుకున్నా ఎప్పుడు ధైర్యం చేయలేకపోతున్నాను. రాధాని చూస్తే నాకు మాటలే రావు. అయినా నేను చెప్తే తాను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో. నేను తన కోసమే ఈ ఆఫీస్లో చేరానని, పక్కింట్లో కూడా తన కోసమే వచ్చానని రాధతో నేను ఎప్పటికి చెప్పాలి? ఇలా ఏదో ఒక వంక పెట్టుకుని డ్రాప్ చేస్తానని, హెల్ప్ చేస్తానని ఎన్నాళ్ళు మాట్లాడాలి? డైరెక్ట్గా విషయం ఎప్పుడు చెప్తానో ఏంటో. అలా వాళ్ళిద్దరూ మొత్తం మీద ఆఫీస్కి చేరుకుంటారు. ఆనంద్ చాలా మంచివాడే. అలాగే రాధ అంటే కూడా నిజంగా ఎంతో ప్రేమ ఉంది. కొంతవరకు ఇదంతా అర్థం చేసుకున్న రాధ ఎలాగైనా ఆనంద్కు తన విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కు వెళ్లే దారిలో ఆనంద్ కనిపించడంతో ఈసారి రాధే చొరవ తీసుకుని, ఆనంద్ గారు, మీకు ఒక విషయం తెలుసా? ఇది నేను అక్షరకి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు. అంటే నాకు ఎంతో క్లోజ్గా ఉండే వాళ్ళతో మాత్రమే నేను చెప్తాను. మీరు నాకు ఎంతో బెస్ట్ ఫ్రెండ్. కొన్ని రోజుల్లోనే నాకు ఎంతో సన్నిహితులుగా మారిపోయారు. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. అందుకే మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. మా డాడీ కోమాలో ఉన్నారు హాస్పిటల్లో. ఈ విషయం మీకు తెలుసు కదా. ఈ మధ్యన ఆయన ఆరోగ్యం కుదురుపడుతోందని డాక్టర్ చెప్పారు. త్వరలోనే ఎప్పుడైనా కోమా నుంచి బయటపడచ్చు అని డాక్టర్ చెప్పారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను మా నాన్న చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా ప్రేమగా పెంచారు. అమ్మ లేని లోటు తెలియకుండా. మా డాడీ లేకుండా నేను ఎప్పుడూ లేను. అందుకే
డాడీ కోమాలోకి వెళ్ళాక నేను మొదట చాలా అవస్థపడ్డాను. చాలా రోజులు నిజానికి నాకు బతకాలని కూడా అనిపించలేదు. కానీ డాడీ కోసమైనా తను కోమా నుంచి బయటకు వచ్చాక నా కోసం వెతుక్కోవాలి. కానీ నాన్న కోసమే నేను ఇలా బతికి ఉన్నాను. ఆయన్ను చూసుకోవడం నా బాధ్యత. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ట్రీట్మెంట్ అవసరం. దానికోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. ఆనంద్ గారు, మా నాన్న కోమా నుంచి బయటికి రావాలి. ఆయన పూర్తి ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆయన కోరుకున్నట్టుగా నా జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదూ, మా నాన్న కోమాలోకి వెళ్ళకముందే ఆయన నాకు పెళ్లి కూడా నిర్ణయించారు. ఎవరు మా దూరపు చుట్టాలట. వాళ్ళంతట వాళ్ళే నేనంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటామని చెప్పారని నాన్న ఆ రోజు చాలా సంతోషపడ్డారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూనే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయారు. హాస్పిటల్కి తీసుకువెళితే కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పారు. అప్పటి నుంచి నాన్న అలా కోమాలోనే ఉన్నారు. కానీ మొన్నే డాక్టర్ చెప్పారు నాన్నకు నయమవుతోందని, ఆయన ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నారని. సో నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి వస్తారని. అప్పుడు ఆయన ఎవరినైతే నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారో ఆయననే పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు అక్షర తర్వాత నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసి నాకు హెల్ప్ చేసే ఒక మంచి ఫ్రెండ్ మీరే. అందుకే మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలి అనిపించింది. నేను ఎన్నోసార్లు ఆఫీస్కి లేట్గా వచ్చినా, వర్క్ చేయలేకపోయినా, బాస్ దగ్గర మాట పడినా, ఇవన్నీ విషయాల్లో మీరు నాకు హెల్ప్ చేశారు. మా ఇంటి పక్కనే ఉంటున్నారు. ఎన్నోసార్లు నాకు ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరేగా హెల్ప్ చేశారు. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని అనిపించింది. అలా రాధ జరిగిన విషయం మొత్తం చెప్పింది. రాధ ఇవన్నీ చెప్పడానికి అసలు కారణం ఆనంద్ తన మీద ఏదైనా హోప్స్ పెట్టుకున్నాడేమో అన్న అనుమానంతోనే. ఆనంద్ బిహేవియర్ వల్ల ఆనంద్ అంటే తనకు చాలా గౌరవం. అందుకే తనని ఏమాత్రం హర్ట్ చేయకుండా ఉన్న విషయం తనతో చెప్పేసింది. ఆనంద్ తను అనుకున్నది చెప్పగలుగుతాడా? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.